ఎలాగైనా రమ్య విరాజుల పెళ్లి నేను చెయ్యాల్సిందే అని అనుకున్నాను. ఇప్పుడు కుదరదని తెలిసినప్పటి నుండి ఇంట్లో వాళ్ళు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నానేమో అనిపిస్తుంది. మిథిలా ప్లీజ్ ఏడవకు, ఇందులోని తప్పేం లేదు. నేనేం చెప్పాలి హర్షిత్? నా వల్ల ఏ పని కాదని అత్తయ్య బాధపడరా? లేదు మిథిలా, పిన్నితో నేను మాట్లాడతాను. నువ్వు నీ వల్ల అయినంత హెల్ప్ చేశావు, ఇకపై ఏం చేయలేవని నేను అర్థమయ్యేలా చెప్తాను. హర్షిత్, పార్టీ ఎలా జరిగిందని అడుగుదామని వస్తే ఇక్కడ నా కోడలు ఏడుస్తోంది. ఏమైంది హర్షిత్? మిథిలా, ఏమైందమ్మా? పార్టీలో ఎవరైనా అవమానించారా? లేదమ్మా, అది హర్షిత్, పార్టీ బాగానే జరిగింది. మరెందుకు ఏడుస్తున్నావు? వైజయంతితో మాట్లాడుతానని హర్షిత్ అంటున్నాడు. తనేమైనా అనిందా? చెప్పు మిథిలా. అలా ఏం లేదమ్మా, అది పిన్ని మిథిలాకి విరాజ్ పెళ్లి బాధ్యతను అప్పగించారు అంతే. హర్షిత్ ప్లీజ్, దాని గురించి ఇప్పుడేమీ వద్దు, వదిలే. నువ్వు ఊరుకోమ్మా. హర్షిత్, నువ్వు చెప్పు. రమ్యతో పెళ్లి గురించి మాట్లాడి ఒప్పించు అని పిన్ని మిథిలాకి చెప్పారు. కానీ రమ్య వేరెవరినో ఇష్టపడుతుందంట. ఏంటి? రమ్యనా? దానికి మిథిలా ఎందుకు ఏడవాలి? ఏమీ లేదు మావయ్య. హర్షిత్, ఇక చాలు, ఇంకేం చెప్పద్దు. మిథిలా, ఇప్పుడు నువ్వు చెప్తావా లేక హర్షిత్నే చెప్పమంటావా? నాపై గౌరవం ఉంటే నువ్వే మాట్లాడుకు. హర్షిత్ని మాట్లాడనివ్వు. ఏం లేదు నాన్న, తన వల్ల ఈ పెళ్లి జరగడం లేదని మిథిలా బాధపడుతుంది. పాపం తను చాలా కష్టపడుతుంది, కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం జరిగిందో కళ్ళారా చూసిన తర్వాత కూడా నేను ఊరికి ఉండాల్సింది కాదు. నేను ఎలాంటి ఫ్రెండ్ని? ఆ సిచ్యువేషన్ అలాంటిదిరా. నువ్వు మాట్లాడుంటే ఏమయ్యేదో ఏమో. ఇదే కారణం చెప్పుకొని ఇంకా ఎన్నిసార్లు మీనాక్షిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలి? నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు ఇప్పుడు కోపడితే మీనాక్షి ఇంకా భయపడుతుంది. మీనాక్షి గారు, భవానీ మేడం వెళ్ళిపోయారు, రిలాక్స్ అవ్వండి. ఇంకా భయపడుతున్నారా? భవానీ మేడం అంటే పెద్దమ్మ మళ్ళీ తిరిగి వస్తుందేమో అని భయపడుతున్నారా? అబ్బే, అలా ఏం జరగదు. ఆవిడ ఎప్పుడూ వెళ్ళిపోయారు. మీరే తప్పు చేయలేదు మీనాక్షి. మీకు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చోవచ్చు. ఈ పార్టీ హాల్ మొత్తం మీదే. నేను భవానీ పెద్దంతో మాట్లాడి ఆవిడకు నచ్చ చెబుతాను. నువ్వేం కంగారు పడొద్దు, ఓకేనా? మీనాక్షి గారు, ఏదో ఒకటి మాట్లాడండి ప్లీజ్. మీనాక్షి గారు, ఎందుకు ఏడుస్తున్నారు? అందరూ నా కోడల్ని ఏమనుకుంటారు? తన మీదే ఎందుకని అన్ని బాధ్యతలు వేయాలి? వైజయంతి జయరాములకు తన కొడుకు పెళ్లి చేయడం అంత కష్టమా? విరాజేమో మిథిల కడుపున పుట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులుగా ఆ మాత్రం బాధ్యత తీసుకోలేరా వాళ్ళు? మిథిల ఉంది కదా, తనే చేస్తుందిలనే నిర్లక్ష్యం అంతే. ఇదంతా నా కోడలు ఎందుకు చేయాలి? మావయ్య, కోప్పడకండి. రమ్య జాతకం విరాజ్కి కుదురుతుందని వైజయంతి అత్తయ్య ఆశపడ్డారంతే. ఆశపడితే వాళ్లనే వెళ్ళి మాట్లాడమని చెప్పు. రమ్య విరాజ్ల పెళ్లి జరగదు అంటే దానికి కారణం వైజయంతి. ఆ రోజు విరాజ్ దగ్గర రమ్య నీకు సరిపోదు అని నూరిపోసింది తనే కదా. ఇప్పుడు రమ్య కోడలిగా కావాలా?
ఇప్పుడేదో గండమనే తలనొప్పొకడొచ్చి పడింది కదా, అందుకే మిథుల వెంట పడ్డారు అంతే. గండం గురించి అడగడానికైనా, బ్రోకర్ దగ్గర పరిష్కారం కోసం తీసుకెళ్లడానికైనా మన కోడలే కావాలా వాళ్ళకి? నాన్న, అమ్మ, ప్లీజ్ మీరు పిన్నిపై కోపడకండి.